వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్లో బిగినర్ అయితే ఈ కొన్ని మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఒక 7 మిస్టేక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అందుకే మన టైటిల్ ఏంటి, 7 మిస్టేక్స్ టు అవాయిడ్ యాజ్ ఎ బిగినర్ ఇన్ ప్రోగ్రామింగ్. చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లర్నింగ్ టూ మెనీ లాంగ్వేజెస్ ఎట్ వన్స్. సో మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనం ఒకటేసారి అన్నీ చేయబుద్ధి అవుతుంది ఒక మనిషికి. సో మీరు అది వేరే చోట అప్లై చేసుకోవచ్చు, కానీ ప్రోగ్రామింగ్లో మాత్రం అది అప్లై చేయకండి. సో మనకు కంపల్సరీ ఏంటి, ఫస్ట్ మీరు ఇక్కడ వర్క్ కాదు ఒకటేసారి అన్నీ నేర్చుకుందామంటే. సో మీరు ఏదో ఒక్కదానికి స్టిక్ అయితే బాగుంటుంది. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ అది నేర్చుకోవడానికి ప్రయత్నించండి. నువ్వు జావా స్టార్ట్ చేసావు, మీ ఫ్రెండ్ పైథాన్ నేర్చుకుంటున్నాడు. సో మీ ఫ్రెండ్ అది నేర్చుకుంటున్నాడు, నువ్వు మళ్ళీ పైథాన్ జావా, అటు నీకు ఈ సింటాక్స్ గుర్తుండదు, అటు ఆ సింటాక్స్ గుర్తుండదు, మధ్యలో నువ్వు మిక్స్ అయిపోతావు. అసలు నువ్వు ఏది రాకుండా పోతుంది. యూ విల్ ఎండ్ అప్ నాట్ బీయింగ్ గుడ్ ఎట్ ఎనీథింగ్. సో నువ్వు ఏదో ఒక్క దగ్గర ఒక స్కిల్ మీద గుడ్ అయినావు అనుకో, సో దానికి డిమాండ్ ఉంటుంది. నువ్వు అది సగం ఇది సగం ఎటు కాకుండా అయిపోతుంది. సో నువ్వు ఏదో నేర్చుకున్నా కూడా ఒక స్కిల్ పైన నువ్వు బాగా దానిపైన వర్క్ చేసి దాన్ని నీకంటే తోపు ఎవరిని అనిపించుకో. సో నీకు అది ఎక్కడ యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అంత అవసరం లేదు మనకు, కానీ సో మీరు ఒకటేసారి అన్నీ 1-2 అలా కాకుండా, ఎందుకంటే మనకి ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ అవసరం పడతాయి నేర్చుకోవడం తప్పులేదు, కానీ ఫస్ట్ ఒకటి నేర్చుకోండి. ఎందుకంటే మన ప్రాజెక్ట్ సంబంధించి పైథాన్ మీద ప్రాజెక్ట్ రావచ్చు, జావా మీద ప్రాజెక్ట్ రావచ్చు, వన్స్ మనకు తెలియదు, అప్పుడు నేర్చుకోని చెప్తారు. సో అప్పుడు తప్పదు. కానీ ఇప్పుడైతే నీకు జాబ్ రావడానికి ఏంటి, ఏదో ఒక లాంగ్వేజ్ సరిపోతుంది. సో ఒక లాంగ్వేజ్ నేర్చుకొని దానిపైన వర్క్ చేస్తూ ఉండు. ఓకే. సో సెకండ్ వన్ వచ్చేసి, అది చాలామంది మిస్టేక్ చేస్తున్నారు కాబట్టి ఒకటేసారి అన్ని లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పని చెప్తున్నాను. సో అది అవాయిడ్ చేయండి. సో లర్నింగ్ జస్ట్ ద సింటాక్స్. సో మనకేంటి, మనకు యూ డోంట్ హ్యావ్ టు జస్ట్ లర్న్ ఏ లాంగ్వేజ్ బట్ ప్రోగ్రామింగ్. సో ఏంటి, మనకి ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకుంటావు. సో ఓన్లీ లాంగ్వేజ్ నేర్చుకున్నంత మాత్రం ఏమీ మొత్తం వచ్చేసినట్టు కాదు. అక్కడ మనకు లాజిక్ అనేది బిల్డ్ కావాలి, ప్రోగ్రామింగ్ సొంతంగా రాయగలగాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది రావాలి. సింటాక్స్ రాయడం అందరికీ వస్తుంది. సో నీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం కూడా రావాలి. ఏదైనా ఇలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా రాయగలగాలి. సో యూ విల్ హ్యావ్ టు లర్న్ అదర్ లాంగ్వేజెస్ లేటర్. సో మేక్ యువర్ ఫౌండేషన్ స్ట్రాంగ్. సో మీరు మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ మీరు వేరే లాంగ్వేజెస్ నేర్చుకునే అవసరం పడుతుంది. సో మనకు ఓన్లీ సింటాక్స్ కాకుండా కరెక్ట్ ఫౌండేషన్ అనేది సెట్ చేయండి. సో నేను అందుకే మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే మాత్రం సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సి లాంగ్వేజ్ మీకు చాలా ఫౌండేషన్ అనేది బిల్డ్ చేస్తుంది. మీరు ఎక్కడ సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని రిసోర్స్ కోసం వెతక అవసరం లేదు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అక్కడ సి లాంగ్వేజ్ 10 hours కోర్స్ ఉంటుంది. సో అక్కడ ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. సో ఇది ఒక మిస్టేక్ చేస్తున్నారు. తర్వాత నాట్ ప్రాక్టీసింగ్ ఎనఫ్. చాలామంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, ఒక సేయింగ్ ఉంది మనకు. సో అది నిజం. ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. సో మీరు ప్రోగ్రామింగ్లో ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ అనేది మనకు కావాలి. సో ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీరు నాట్ ప్రాక్టీసింగ్ ఎనఫ్ అంటే ఈ మిస్టేక్ చేస్తున్నారు. తక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు, కరెక్ట్ వేలో ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇది ఒక మిస్టేక్. నాట్ ప్రాక్టీసింగ్ ఎనఫ్ అనేది మీరు ప్రాక్టీసింగ్ అనేది చేస్తలేరు. తర్వాత రైటింగ్ కోడ్ డైరెక్ట్లీ. సో నువ్వు ప్రోగ్రామ్ ఏంటి కోడ్ ఇప్పుడున్న జనరేషన్లో ChatGPT వచ్చింది, ఏదో ఎక్కడెక్కడ గూగుల్లో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. సో నీకు కోడ్ డైరెక్ట్ రాయడం కరెక్ట్ కాదు. నువ్వు బిగినర్ కాబట్టి ఆ ప్రాబ్లం నువ్వు ఒక సొల్యూషన్కి ఎట్లా ప్రాబ్లం రాస్తావో, ఒక ప్రాబ్లం ఉంది నీకు పేపర్ పైన, దాన్ని నువ్వు సొల్యూషన్ కనుక్కోవాలి. సో దాన్ని నువ్వు ఎలా స్టెప్ బై స్టెప్ రాస్తావు, అదేవిధంగా ఇక్కడ కూడా మన ప్రోగ్రాంలో కూడా ఏమేమి స్టెప్ ఫాలో కావాలి, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఏంటి, లాజిక్ ఎలా రాయాలి, తర్వాత ఆల్గరిథమ్స్ ఎలా ఫాలో కావాలి అని కరెక్ట్ వేలో మీకు తెలియాలి. సో అప్పుడు మీరు యాక్చువల్ కోడ్కి ప్రొసీడ్ అవుతారు. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ లైన్ ప్రతి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్క లైన్ ఎందుకు వచ్చిందో మీకు ఐడియా ఉండాలి. సో మీరు డైరెక్ట్ ఉన్న కోడ్ని తెచ్చి ఇక్కడ డైరెక్ట్ రాస్తే మీకు కరెక్ట్ కాదు. ఓకే, మీరు కోడింగ్ నేర్చుకున్నారు, అంత వచ్చిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్ తీసుకోండి. కానీ ఇప్పుడు బిగినర్ లెవెల్ ఈ మిస్టేక్ మాత్రం చేయకండి. తర్వాత అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ ఓవర్ ఎస్టిమేటింగ్. సో మీరు కోడింగ్ నేర్చుకునేటప్పుడు మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకునే అవసరం లేదు. తర్వాత నాకే అన్నీ వచ్చు అని ఓవర్ కాన్ఫిడెంట్ కూడా అవసరం లేదు. ఇది తప్పు, ఇది మీరు అవాయిడ్ చేయాలి.
తర్వాత నాట్ డాక్యుమెంటింగ్ ఎనఫ్. సో మనకు డాక్యుమెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కోడ్లో. సో మీరు కంపల్సరీ డాక్యుమెంటేషన్ చేయాలి, కామెంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉండాలి. ఆ లైన్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఏ ఆల్గరిథమ్స్ యూజ్ చేసాం, ఇక్కడ ఏ లాజిక్ రాసాం అనేది మీకు ఐడియా ఉండాలి. సో తర్వాత వచ్చేసి నాట్ సేవింగ్ ద కోడ్. సో మనకు ఈ డాక్యుమెంట్ మీరు రాసిన కోడ్ని సేవ్ చేయట్లేదు. ఎప్పుడైతే మీరు కోడ్ అనేది లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు కోడ్ అనేది సేవ్ చేయాలి. సో ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ అనేవి చేస్తున్నాం. సో ప్రాక్టీస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కన్సిస్టెన్సీగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్సిస్టెన్సీగా మనం ప్రోగ్రామ్ అనేది ప్రాక్టీస్ చేయట్లేదు ప్రోగ్రామ్స్ని. సో కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టార్టింగ్. ఇంకా చాలా మిస్టేక్ చేస్తున్నారు. సో ఒక 7 మిస్టేక్స్ అయితే నేను ఇక్కడ మనం డిస్కస్ చేసాం. 7 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలి. ఇవైతే బిగినర్గా మీరు ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్లో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర అయితే రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. కామెంట్ సెక్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. తర్వాత మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.